హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నాకు పొద్దున్న లేచాక టీ టైంలో ప్రశాంతంగా ఉంటుంది. సో అప్పుడు వీడియో షూట్ చేసుకుందామని ఎక్కువ అప్పుడే కెమెరా ఆన్ చేస్తానండి. చిన్నదాని టైం అయిపోతుంది కాలేజ్ వెళ్ళిపోయినాక, అప్పుడు నేను మొదలు పెట్టుకుంటా టీ. కానీ అంటే అది కాలేజ్ పోలేదనుకో, అప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున అది కాలేజ్ వెళ్ళే టైంలో షార్ట్ వీడియోల కోసం షూట్ చేసుకొని పెట్టడం చాలా స్ట్రెస్ అయిపోతున్నా. నాకు అసలు షార్ట్ వీడియోలను తగ్గించేశాను. అంటే వీడియోలు పెడుతున్నాను, షార్ట్ వీడియో ద్వారా కొత్త వాళ్ళు వచ్చి నన్ను అట్రాక్ట్ చేసుకోవాలనేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నా వీడియోస్ రెగ్యులర్గా చూడాలి, ఒక మెసేజ్గా ఉంటేనే కదా మనల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారని. అది బాగా సబ్స్క్రైబర్లను పెంచేసింది షార్ట్ వీడియో. ఇట్లా నేర్పించే కొద్దీ నాకు సబ్స్క్రైబర్లు వస్తున్నారు, కానీ వాచ్ టైం రావట్లే. 1 మినిట్ వీడియో మాత్రమే చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా వాళ్ళకి నేర్పించి వదిలేశానండి. వ్లాగ్లో ప్రశాంతంగా మీతో మాట్లాడతాను. ఊరికే దాంట్లో ఏదో ఒక కాన్సెప్ట్గా ఒక రోజు టైం ఉన్నప్పుడు ఒక 5-6 వీడియోలు 7-8 వీడియోలు పెట్టట్లేదని కాదు, దాని మీద 100% ఫోకస్ పెట్టి వెక్సేయా. మీరు అనుకోవచ్చు టీలో చూసారా బ్రూ వేశాను. యాక్చువల్గా నెస్కేఫ్ వేయాలండి. బ్రూస్టర్ హోటల్లో మాకు తెలిసిన వాళ్ళు ఒకసారి చెప్పారు, వాళ్ళంతా కొంచెం నెస్కేఫ్ వేస్తారు అని టీ చేసినప్పుడు. మామూలుగా మన వైపు బ్రూస్టర్ హోటల్ అని ఉంటాయి కదా, అందులో బ్రూ వేయకూడదు, నెస్కేఫ్ వేయాలి. బట్ నేను బ్రూ గడ్డ కట్టింది అనేది వేసా. టపర్వేర్లో పెట్టినా కానీ కొంచెము కవర్లో డైరెక్ట్ వేయలేదు కదా, అంటే బాక్స్లో డైరెక్ట్ వేయలేదు కదా, అందుకని గడ్డ కట్టింటే అది వేస్తున్నాను. ఇంకా అట్లా గడ్డగట్టినది కవర్లో ఉండటం వల్ల ఏంటంటే రాయి తీసుకొని కొడితే పొడి పొడి అయిపోతూ ఉంది. అదే మనము డైరెక్ట్ డబ్బాలో వేస్తే ఇంకేం చేయలేము. అది డబ్బాలో పాలేసి కరగబెట్టి కంప్లీట్ చేయాల్సిందే. యాక్చువల్గా టపర్వేర్లో పెడితే గడ్డ కట్టదు. ఆ బాక్స్లో కవర్లో పెట్టడం వల్ల గడ్డ కట్టింది. మేము ఎవరం బ్రూ తాగమండి, ఇంకా గెస్ట్లు వచ్చినప్పుడు ఉంటుందని తెచ్చిపెట్టా. ఫిల్టర్ కాఫీ వేయడానికి బద్ధకము, టీ చేయాలంటే బద్ధకము, బ్రూ అయితే 2 నిమిషాలు అయిపోతుంది కదా అని అట్లా తెచ్చిపెట్టిన. పప్పొంగలి చేస్తున్నా చూడండి. మా ఆయనకు లంచ్ బాక్స్ కూడా శనివారం నేను పప్పొంగలే ఇచ్చాను. ఎందుకంటే శనివారము అన్నం మిగిలింటే నీళ్ళన్నం తిన్నారు. అంటే శుక్రవారం రాత్రి అన్నం మిగిలింది కదా, దాంట్లో నీళ్ళు వేస్తే శనివారం పొద్దున నీళ్ళన్నం తిని బాక్స్కి పప్పొంగలి చట్నీ చేసి ఇచ్చిన. తీసుకెళ్ళారనమాట ఆఫీస్కు. నేను పప్పొంగల్లో పాలు వేస్తాను, తర్వాత నెయ్యి వేస్తాను, పెప్పర్ వేస్తాను, కాజు వేస్తాను, జీరా పోపులు అవన్నీ వేస్తాను. పాలు ప్లస్ నెయ్యి రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు, కానీ 2 వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది. ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేయచ్చు. నేను ఇంకా చట్నీ చేసిన కదా, పచ్చి కొబ్బరి చట్నీ. పప్పొంగల్ అంటే చాలామందికి ఇష్టం ఉండదండి. బాగా కాజు నెయ్యి అన్నీ వేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఏంటంటే షార్ట్ వీడియో కోసము షూట్ చేసుకున్నాను, దీన్ని లాంగ్ వీడియోలో పెడుతున్నాను. అందుకే కొంచెం షేప్ మీకు డిఫరెన్స్ ఉంది చూడండి. షార్ట్ వీడియోకి ఏంటంటే మొబైల్ పొడవుగా పెట్టి తీస్తాం, లాంగ్ వీడియో కోసము అడ్డం పెట్టి తీస్తాం. అందుకనేసి అడ్డం తిప్పినప్పుడు ఈ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలా కాన్సెప్ట్తో చేసేటప్పుడే షార్ట్ వీడియోకి సపరేట్ షూట్ చేసుకోవాలి, లాంగ్ వీడియోకి సపరేట్ షూట్ చేసుకోవాలి. ఇలా స్ట్రెస్ అయిపోయి చాలా రిలాక్స్గా ఉన్నా. యాక్చువల్గా నిన్నంతా బాగా ఆలోచించాను, వీడియోస్ మానేద్దాం ఓపిక లేదు. ఏంటంటే చాలా ప్రెజర్ అయిపోతుంది నాకు. ఇంతకుముందు ఉన్న మొబైల్కి ఏంటంటే అప్పుడు ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేస్తుంటే, షార్ట్ వీడియోలు మొబైల్లో చేస్తుంటే, ల్యాప్టాప్లో వ్లాగ్ చేస్తుంటే, ల్యాప్టాప్లో యాప్ ఏదో పోయిందనేసి ఇంకా తీసేసి కొత్త ఫోన్ ఇది 1 ఇయర్ అయింది కొని. సో దీంట్లోనే 2 చేసుకుంటుండడం వల్ల నాకు కొంచెం పని ఈజీ అయిపోయిందనమాట. ల్యాప్టాప్ ఎడిటింగ్ చాలా టైం తీసుకుంటుంది. సో మా పాప అందులో నాకు అప్పుడు ల్యాప్టాప్లో 1 మినిట్ వీడియోస్ చేయడం కుదరదు, మొబైల్లో చేసుకో అని చెప్పి ఈ 1 మినిట్ వీడియోలు దాంట్లో ఎట్లుండదంటే, ఇప్పుడు వాయిస్ మాట్లాడిన తర్వాత ఫాస్ట్ పెట్టచ్చు, ఆ ఆప్షన్ ఉండే పాత మొబైల్లో. బట్ ఈ కొత్త మొబైల్ వచ్చినాక ఆప్షన్ పోయింది. ఇంకా అట్లని షార్ట్ వీడియోలను ఆపలేను కదా, సో నేనే స్పీడ్గా మాట్లాడాల్సి వస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? కొన్ని మొబైల్స్లో స్లోగా మాట్లాడేసి ఫాస్ట్ పెట్టచ్చు, అంటే 2 నిమిషాల వీడియోను 1 మినిట్ చేసేయచ్చు. ఇప్పుడు నా దాంట్లో అట్లా లేదు ఆప్షన్. 1 మినిట్లోనే స్పీడ్ని తెచ్చేసేయాలి. ఆ స్పీడ్ మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి వెక్స్ అయిపోయినాను. ఇంకా కాన్సెప్ట్లు చేసి ఇంకా మనకు చాలా ఉన్న సబ్స్క్రైబర్లు కొత్త వాళ్ళని పట్టుకోనక్కర్లేదు. ఊరికే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు పోతున్నారు జనాలు, వ్లాగ్ వచ్చి చూసేటోళ్ళే లేరు. పాతోళ్ళలాగా అట్లాగే ఉన్నారు.
అందుకనేసి చాలా పీస్ఫుల్గా ఉన్నాండి 3 రోజులుగా. ఇంకా నేను షార్ట్ వీడియో మీద ఫోకస్ తగ్గించడం వల్ల లాంగ్ వీడియో మీద చూసేటోళ్ళు వచ్చి వాళ్ళే చూస్తారు. మనం ఎన్ని వీడియోలు పెంచుతున్నా కానీ మన ఎక్కడి గొంగలు అక్కడే ఉంది మన అకౌంట్ అయితే. అందుకనేసి ఆ స్ట్రెస్ తీసేసా. నేను ఏదైనా 4 ఏళ్ళు అతిగా కష్టపడతానండి. టపర్వేర్లో కూడా హైదరాబాద్లో 4 ఏళ్ళు ఓవర్గా కష్టపడ్డాను. 4 ఏళ్ళ తర్వాత సివియర్గా వర్క్ చేయడం తగ్గించేసరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే తగ్గించలేదు, ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల లైఫ్ చేంజ్. మళ్ళీ అక్కడ 4 ఏళ్ళు కష్టపడ్డాను టపర్వేర్ కోసం. మళ్ళీ దాన్ని మానేశాను. మళ్ళీ వేరే బిజినెస్ 4 ఏళ్ళు చేశాను. మళ్ళీ అది మానేశాను. మళ్ళీ యూట్యూబ్కి వచ్చి 4 ఏళ్ళు. సో అన్నీ 4 రోజులు ముచ్చట అన్నట్టు 4 ఏళ్ళకు ఒక డెసిషన్ తీసుకుంటుంటా. నాకు స్ట్రెస్ అయిపోతే నేను ఏది కూడా పెట్టుకోనండి. నాకు స్ట్రెస్ ఒక లిమిట్ వరకు భరిస్తాను. మనుషులనైనా వర్క్నైనా. ఇప్పుడు చూసారు కదా, పని మనిషిని పెట్టుకుని ఎంత కంఫర్ట్గా లైఫ్ సెట్ చేసుకున్నానో. చాలా హాయిగా ఉంది. ఆమెతోనే ఏగుకుంటూ నా ఫ్యామిలీకి చక్కగా వండుకుంటూ వ్లాగ్లో మీకు చూపించుకుంటూ ఏ సక్సెస్ వద్దు, పాడు వద్దు, ప్యాషన్గా చేసుకోనింది మా పాప. నేనన్నా ఇంకంతకంటే హార్డ్ వర్క్ చేయలేను, మనుషుల్ని నేను అట్రాక్ట్ చేయలేను, నాకు ఇంతే టాలెంట్, నాకు ఏ యూట్యూబ్ డబ్బులు వద్దు అని డిసైడ్ అయినానండి. సో ప్రశాంతంగా వ్లాగ్లోనే ఎక్కువ మాట్లాడితే షార్ట్ వీడియోలు ఉంటాయి, అవి కూడా చూస్తున్నాండి లేదనకుండా. చూడండి నేను ఎంతసేపు అది ఎలా చేశాను. ప్లేట్కి వేసి పప్పు పొంగలి మళ్ళీ చల్లగా చేసే టపర్వేర్లో వెంటనే మూత పెట్టకూడదు అనమాట, మూత లూజ్ అయిపోతాయి. అందుకని కొంచెం చల్లగా చేసి శనివారం ఆఫీస్కి వెళ్తారు, అక్కడ ఓవెన్ ఉంటుంది, వేడి చేసుకోవచ్చు మా వారు. అందుకని చట్నీ అందరు కలిసి తింటారండి. మళ్ళీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎప్పుడు ఎంత క్వాంటిటీ పెట్టి పంపించినా వేస్ట్ అనేది అవ్వదు. ఇదైతే 600 ml ఇది 1 kg కెపాసిటీ ఈ బాక్స్. అసలు యాక్చువల్గా అంత పెద్దది, ఇది చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది. మా చిన్నదానికి ఒకటి, మా ఆయనకు ఒకటి అని ప్యాకింగ్ పెట్టుకోయింట. సో ఇంకా ఎంత హాయిగా ఉందో ఇలా స్లోగా మాట్లాడుతూ ప్రశాంతంగా. అమ్మో ఆ స్ట్రెస్ వల్ల నాకు ఏమవుతుందంటే మెమరీ పోతుందండి, చాలా ఇంట్లో మెమరీ పోతుంది. నేను ఎంత మెమరీ లాస్ అయినానంటే నాకు తెలుసు. అందుకే షార్ట్ వీడియోలను మానేసుకున్నానండి. ఎవరైతే బాగా సక్సెస్ఫుల్గా యూట్యూబ్ చేస్తున్నారో వాళ్ళంతా గ్రేట్ అండి. వాళ్ళ టాలెంట్ని మెచ్చి అందరూ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటారు. నాకైతే లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలు. మీరు ఉన్నంత మంది చూస్తున్నారా, ఇది చాలులే నాకు అనిపించింది. చింతకాయ పచ్చడి అండి, పప్పు పొంగలి చింతకాయ పచ్చడి. సారీ, చట్నీ చేశాను అన్నాను కదా, చట్నీ కాదు, ప్యాక్ చేస్తుంటే గుర్తొచ్చింది. చింతకాయ పచ్చడి పెట్టించిన మా ఆయనకు. ఇదేమో ఊరి నుండి తెచ్చుకున్న చింతకాయ పచ్చడి. ఇంకోటి అయితే శ్వేతా పికిల్ చింతకాయ పచ్చడి. ట్రై చేయండి, శ్వేతా పికిల్ చింతకాయ పచ్చడి అద్దిరిపోయింది అసలు. చింతకాయ పచ్చడి ఇంత రుచిగా ఉంటుందని హోమ్ మేడ్, సేమ్ హోమ్ మేడ్ అందరూ బాగా చేయరు.